ఇది తమ్ముడు తెలుగు వాళ్ళ హిందీ వల్ల మీరు తెలుగు ఏం చదువుకోవట్లేదా? బండి పెట్టుకున్నావు? చదువు మరి బండి ఎవరిది? మాది. మీ నాన్నగారు నడిపిస్తారా మీరేనా? మా నాన్న లేరు. నువ్వు ఒక్కడవే నడిపిస్తావా? నేను, అమ్మ. ఓకే ఓకే. మంచిది. బిజినెస్ బాగా జరుగుతుందా? పర్లేదు అంటే 2 రోజులు అవుతుంది. 2 రోజులు అవుతుందా? ఓకే మంచిది. ఏం చదువుకున్నావు? డిగ్రీ ఏంటి డిగ్రీలో? ఎంఎస్సీ బిఎస్సీ. వెరీ గుడ్. మంచి దేవుడు మాటలు చదువుకో తమ్ముడు. యేసుక్రీస్తు మంచి దేవుడు. మేము కూడా క్రిస్టియన్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చర్చికి వెళ్తున్నావా? బాప్టిజం తీసుకున్నావా? ఇంకా తీసుకోవాలి తమ్ముడు, తీసుకో. సరేనా? అదే యూట్యూబ్లో కొట్టు గాడ్స్ వే మిషన్ అనే పేరు, నీకు మొత్తం వస్తాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. కొంతమంది క్రైస్తవుల వలన దేవుని నామానికే చెడ్డ పేరు. అబ్బా, కొంతమంది క్రైస్తవులను విలేజెస్లో చూస్తే ఎంత కోపం వస్తుందో. ఎందుకంటే దేవుడు క్షమిస్తున్నాడులే కాబట్టి వాళ్ళకి సరిపోయింది. దేవుడు కనుక ఒకవేళ పాత నిబంధనలో ఉన్నట్టుగా ఉంటే వాళ్ళ పని అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు చేసే అన్ని కార్యాలు కూడా నీచమైన కార్యాలు, అన్ని అబద్ధాలు, బూతులు. అదొక టైపు జీవితం అనమాట వాళ్ళది. వాళ్ళే సిగరెట్లు తాగుతారు, వాళ్ళే మందు తాగుతారు, వాళ్ళే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వాళ్ళే బూతులు మాట్లాడతారు. ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక మాట్లాడటం ఏంటో తెలియదు. అందుకే ఇలాంటి క్రైస్తవులను బట్టి దేవుడి నామం దూషించబడుతుంది. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యన దూషింపబడుచున్నది. కరెక్టే. దేవుడు చూస్తున్నాడు, ఒక్కసారి మొత్తుతాడు. మన క్రైస్తవులే సరిగ్గా లేరు. అందరం కలిసికట్టుగా ఉంటే, మంచి ప్రవర్తనతో ఉంటే సమాజాన్ని చాలా ఈజీగా సత్య మార్గంలోకి నడిపించవచ్చు. మనమే ఎందుకు సత్య మార్గంలోకి వేరే వాళ్ళని నడిపించకూడదు? ఈరోజే ఎందుకు దానికి పునాది వేయకూడదు? మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.